ఫ్రెండ్స్, రీసెంట్ గానే టీవీఎస్ వాళ్ళు ఐక్యూబ్ సిరీస్ లో 3 కొత్త వేరియంట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 3 కొత్త వేరియంట్స్ లో 2 వేరియంట్స్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్. అయితే 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్ ని ఈ 2024లో మనం కొనొచ్చా లేదా, అసలు ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్ అనేవి మనకి బెనిఫిటా కాదా అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవి తెలుగు. ఫ్రెండ్స్, ఈ టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన 3 కొత్త వేరియంట్స్ గురించి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ 3 కొత్త వేరియంట్స్లో ఒక బేస్ వేరియంట్ అండ్ 2 టాప్ ఎండ్ వేరియంట్స్ అనమాట. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్లో మనకి మొత్తంగా 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్, దాని కాస్ట్ వచ్చేసరికి 95,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్, థర్డ్ వేరియంట్స్ వచ్చేసరికి మన పాత వేరియంట్సే. అండ్ ఈ ఫోర్త్, ఫిఫ్త్ వేరియంట్స్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్స్ లో వీళ్ళు 2 బ్యాటరీ ప్యాక్స్ లో స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు. సో ఈ కొత్తగా లాంచ్ అయిన స్కూటర్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అనేది మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చింది, దాని చరిత్ర ఏంటో ఒక్కసారి చూసేద్దాము. 2022వ సంవత్సరంలో టీవీఎస్ వాళ్ళు అప్డేటెడ్ ఐక్యూబ్ సిరీస్ అయితే లాంచ్ చేశారు. ఆ అప్డేటెడ్ ఐక్యూబ్ సిరీస్ లో వాళ్ళు ప్రస్తుతం ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అండ్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. 2 సంవత్సరాల క్రితం వీళ్ళు ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్ లో 5.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని, కాకపోతే దాంట్లో యూజబుల్ కెపాసిటీ అనేది 4.56 kWh ఉంటుందని, అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఈ స్కూటర్ 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని, టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, మనకి దాంట్లో మన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకునే ఫీచర్ ఉంటుంది, ఆ వాల్ పేపర్ పైన మన ఫోన్ లో దిగిన ఫొటోస్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ని వాళ్ళు అప్పుడు హైలైట్ చేసి ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని ఈ మిగతా 2 వేరియంట్స్ తో పాటు మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. బట్ డెలివరీస్కి వచ్చేసరికి ఆ లాంచ్ ఈవెంట్ తర్వాత త్వరలో స్టార్ట్ అవుతాయని చెప్పారు. కానీ టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్, ఎస్ వేరియంట్ యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యాయి, కానీ ఈ ఎస్టీ వేరియంట్స్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ 2022 లాంచ్ ఈవెంట్ లో ఈ ఎస్టీ వేరియంట్ కి సంబంధించిన ప్రైస్ కూడా టీవీఎస్ వాళ్ళు రివీల్ అయితే చేయలేదు. అయితే ఆ లాంచ్ ఈవెంట్ జరిగిన సంవత్సరం తర్వాత 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని టీవీఎస్ వాళ్ళు అయితే వాళ్ళ స్టాల్లో షోకేస్ చేశారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ పైన వీడియో కూడా చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అసలు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ చూడడానికి ఎలా ఉంటుంది, దాని లోపల ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి ఆ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ 2023లో జరిగిన ఆటో ఎక్స్పో తర్వాత మన హైదరాబాద్ లో జరిగిన ఆటో ఎక్స్పోలో మళ్ళీ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని టీవీఎస్ వాళ్ళైతే షోకేస్ చేశారు. సో ఇదంతా జరిగినప్పటికీ ఇంకా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దాని అమౌంట్ ఎప్పుడు కట్టాలి అన్న డీటెయిల్స్ గురించి టీవీఎస్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2022లోనే ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ని ₹1000 తీసుకొని టీవీఎస్ కంపెనీ వాళ్ళైతే తీసుకున్నారు. ఇప్పటికీ ఈ స్కూటర్ ని ప్రీ బుక్ చేసిన వాళ్ళైతే ఉన్నారన్నమాట. సో రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్ డీలర్షిప్స్ కి చేరినట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. బట్ నేను ఏ డీలర్షిప్కి వెళ్ళినా కానీ వాళ్ళు అఫీషియల్ గా ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ డిస్ప్లేకి వచ్చిందని ఎక్కడా చెప్పలేదు. సో ఇదంతా జరిగాక ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా టీవీఎస్ వాళ్ళు ఈ ఎస్టీ వేరియంట్ అయితే మళ్ళీ మార్కెట్లోకి రీఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రీఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో వీళ్ళు రేంజ్ అయితే కొంచెం పెంచారనమాట. ఇక్కడ వరకు అంతా బాగుంది, కానీ ఇక్కడ టీవీఎస్ వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని 2 వేరియంట్స్ గా లాంచ్ చేయడం. అసలు అంత అవసరం కూడా లేదు. ఈ 2గా లాంచ్ చేసిన వేరియంట్స్ లో వీళ్ళు బేస్ వేరియంట్ లో 3.4 kWh బ్యాటరీ ప్యాక్ పెట్టారు. బేసిక్ గా ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ఏ, కాకపోతే దాంట్లో నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి 10,000 అయితే పెట్టారు. సో ఈ 10,000 కేవలం మనం టచ్ స్క్రీన్ డిస్ప్లేకే పెట్టాల్సి ఉంటుంది. నాకు తెలిసి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని చాలా మట్టుకు ఫ్యామిలీ, అంటే ఎవరైతే ఫ్యామిలీ పర్పస్ కి యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళే ఈ స్కూటర్ ని కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళు 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి టచ్ స్క్రీన్ డిస్ప్లే కొంటారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు 2 సంవత్సరాల క్రితమే షోకేస్ చేసిన 5.1 kWh వేరియంట్ ని డైరెక్ట్ గా లాంచ్ చేసి ఉంటే బాగుండు. బట్ దాంట్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని తగ్గించి ఇప్పుడు దీన్ని 2 వేరియంట్స్ గా లాంచ్ చేసి జనాల్లో చాలా కన్ఫ్యూజన్ ని వీళ్ళైతే క్రియేట్ చేశారు. సో ఇక్కడ మొత్తంగా 5 వేరియంట్స్ కావడంతో ఇప్పుడు జనాలు ఏ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏది వాల్యూ ఫర్ మనీ అనే దానిపై కన్ఫ్యూజన్ లోకి అయితే వచ్చారు. ఈ వీడియో టాపిక్ ఓన్లీ ఎస్టీ వేరియంట్సే కాబట్టి నేను ఎస్టీ గురించి మాట్లాడతాను. ఏ స్కూటర్ కొంటే మనకి వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అనేది నేను త్వరలోనే ఇంకో వీడియోని అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ కొత్తగా ప్రవేశపెట్టిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉంటాయి. బేస్ లో 3.4 kWh బ్యాటరీ
ప్యాక్ ఉంటుంది, సేమ్ 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అండ్ 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే వెళ్తుంది. ఇది ఎగ్జాక్ట్గా చూడడానికి మనకి టెక్నికల్గా అన్ని మొత్తం ప్రీవియస్గా ఉన్న టీవీఎస్ ఐక్యూబే, కాకపోతే దీంట్లో ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ ఉంటుంది అండ్ మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది 10,000 ఎక్కువ. సో ఇది కాస్త నాకు టీవీఎస్ వాళ్ళు ఈ వేరియంట్ని అనవసరంగా లాంచ్ చేశారని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక టాప్ ఎండ్ వేరియంట్కి వెళ్ళిపోతే ప్రీవియస్గా మనకి 2 years బ్యాక్ షోకేస్ చేసిన 5.1 kWh బ్యాటరీ ప్యాక్తో టీవీఎస్ ఈ ఎస్టీ వేరియంట్ అయితే మళ్ళీ లాంచ్ చేసింది అండ్ ఇప్పుడు వీళ్ళు దీంట్లో 150 కిలోమీటర్ల రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళు 145 కిలోమీటర్లు అన్నారు, ఇప్పుడు 150 కిలోమీటర్లు అయితే అంటున్నారు. టీవీఎస్ వాళ్ళు ఏ రేంజ్ అయితే చెప్పారో ఖచ్చితంగా ఆ స్కూటర్లో ఆ రేంజ్ అయితే వస్తుంది. ఇది మీరు ఈకో మోడ్లో వెళ్తే 150 కిలోమీటర్లు వస్తుంది, మీరు పవర్ మోడ్లో వెళ్తే కనుక 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది అండ్ ఈ బండి 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. దీంట్లో 32 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది, ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే అస్సలు పట్టదు, 2 చిన్న హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే ఈజీగా పడతాయి అండ్ దీంతో పాటు వచ్చే 950 వాట్స్ ఛార్జర్తో ఈ బండి 0 నుండి 80% 4 గంటల 18 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది అంటున్నారు. నాకు తెలిసి 0 to 100% అవ్వడానికి ఖచ్చితంగా 6 గంటల టైం అయితే పడుతుంది అండ్ దీంట్లో మనకి 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఒక జాయ్స్టిక్ కూడా ఉంటుంది అండ్ ఈ బండికి OTA అప్డేట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా అప్డేట్స్ వస్తే మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి వైర్ కనెక్ట్ చేసి అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని మీ మొబైల్తో కనెక్ట్ చేసి మీ మొబైల్లో అప్డేట్ చేసుకుంటే ఈ స్కూటర్ డిస్ప్లే కూడా అప్డేట్ అయిపోతుంది. దీంట్లో 10x10 నావిగేషన్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆ వాల్ పేపర్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా కొన్ని కస్టమైజబుల్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో బేసిక్గా 2 సంవత్సరాల క్రితం వీరు ఏదైతే ఎస్టీ వేరియంట్ని చూపించారో సేమ్ ఇప్పుడు అదే వేరియంట్ని 2 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. బట్ అప్పుడు 2 సంవత్సరాల క్రితం దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,45,000 నుండి 1,50,000 ఉండేది. బట్ వీళ్ళు ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ని 1,85,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్కి అయితే లాంచ్ చేశారు. దీని ఆన్ రోడ్ వచ్చేసరికి అదే వెబ్సైట్లో హైదరాబాద్ ఆన్ రోడ్ కాస్ట్ 1,99,000 అని చూపిస్తుంది. సో ఈ 1,99,000కి మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటరు BLDC హబ్ మోటార్ 4.4 కిలోవాట్ పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ వస్తుంది, 5.1 kWh బ్యాటరీ ప్యాక్ విత్ 150 కిలోమీటర్స్ రేంజ్ యాజ్ వెల్ యాజ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. సో వీటన్నిటిని పక్కన పెడితే మనకి ఆ టీవీఎస్ బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకైతే వస్తుంది. సో ఈ ప్యాకేజ్ అంతా రావాలంటే మీరు సుమారుగా 2 లక్షల రూపాయలు అయితే ఖర్చు చేయాలి. సో నాకెందుకో 2024లో 2 లక్షల రూపాయలు 150 కిలోమీటర్ల రేంజ్కి పెట్టడం అంత వర్త్ కాదని అనిపించింది. అఫ్ కోర్స్ 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చే ఆ నమ్మకం ఉన్న స్కూటర్స్ అయితే ప్రస్తుతం మార్కెట్లో ఏవీ లేవు. ఓలా ఉన్నా కానీ అది ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు ఇవ్వదో మనకి గ్యారంటీ లేదు కాబట్టి, సో గ్యారంటీ ఉన్న స్కూటర్స్ అయితే ప్రస్తుతానికి మార్కెట్లో లేవు. సో ఉన్నది ఒకే ఆప్షన్ కాబట్టి దానికి వాళ్ళు ఖచ్చితంగా ఇంత ప్రైస్ అనేది డిమాండ్ చేస్తున్నారు. సో టీవీఎస్ బ్రాండింగ్ని చూసి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తీసుకోవచ్చు, బట్ ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అయితే అవుతుంది. మీకు 100 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుంది అనుకుంటే బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. లేదు నాకు 150 కిలోమీటర్ల రేంజ్ కావాలి, టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలి, కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మీరు ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ టాప్ అండ్ వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో ఉన్న 3.4 kWh వేరియంట్ అయితే నాకు ఎందుకో అనవసరం అయితే అనిపించింది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.